దాన్ని చూసి చాలా ఇబ్బంది పడిపోతున్నారు రైతులు అనడం అది కరెక్ట్ కాదు కదా. క్యూలో ఒక సిస్టమ్ ఉంటుంది, రైతు ఐడెంటిటీ చూపించాలా, దానికోసం రైతులు వస్తారు, క్యూలో నిలబడతారు. ఎక్కడైనా ఒకటి మెడికల్, ఒక్క నిమిషం సార్, మెడికల్ కాలేజీలు 17 అన్నారు. ఒక్క మెడికల్ కాలేజీ చెప్పండి ఓపెన్ చేసి అక్కడ కాలేజ్ పేరు చెప్పండి. జూపడి గారు సింపుల్ గా స్ట్రైట్ గా పాయింట్లకు వచ్చేయండి. వర్మ గారు, ఈ అడ్మినిస్ట్రేషన్ లో, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో ఒకటి ఉందండి, అధికారం నెత్తికెక్కిన తర్వాత ఇంకా ఏవి ఎక్కడికి దరిదాపుల్లో ఉండవట. సో ఇప్పుడు ఈ కూటమికి అధికారం నెత్తికెక్కి ప్రజా సమస్యలు ఏది కూడా కనబడకుండా ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా, ప్రతిపక్ష పార్టీ ఎంతలోనో మొత్తుకున్నా వీళ్ళకి ఎలా కనపడుతున్నాయంటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల తరపున మాట్లాడితే బూతులు మాట్లాడుతారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల తరపున గుర్తు చేయాలంటే వీళ్ళకి ఏదో యుద్ధానికి వస్తున్నట్టు కనబడతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు పడుతున్న కష్టాలని ఒకసారి చెప్పాలని చూస్తే వాళ్ళ పొజిషన్ ఏదో జగన్మోహన్ రెడ్డి గారు లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా వీళ్ళు ఫీల్ అవుతా ఉన్నారు. వీళ్ళ సమాధానం ఎట్లా ఉందంటే, ఇట్ ఈస్ నథింగ్ బట్ బుల్డోజింగ్. అంటే మీరు ఎన్ని చెప్పినా మా వాదన ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారిని మేము తిడుతూ పోతాం అనే వాదనలో ఉన్నారు. అయితే నేను 1 after 1 ముగ్గురికి నేను సమాధానం చెప్పడం కోసం ఒక చిన్న ప్రయత్నం చేస్తాను, మీరు టైం నాకు ఇవ్వాలని కోరుతున్నాను. నంబర్ 1, ఆంజనేయ రెడ్డి గారు ఇందాక వాజ్పేయి గారిది, ఢిల్లీ ప్రభుత్వాన్ని ఇవన్నీ చెప్పాడు. నేను ఏం చరిత్ర గుర్తు చేయదలుచుకున్నానంటే, పెద్దలు ఆంజనేయ రెడ్డి గారికి తెలియదని కాదు, ఆయన చాలా సీరియస్ పొలిటీషియనే. మీరు బీజేపీని ఈ స్థాయిలోకి తీసుకురావడం కోసం వివిధ రాష్ట్రాల్లో వివిధ సందర్భాల్లో మీ రాజకీయ పార్టీ మొత్తం కూడా ప్రతిపక్ష పార్టీ హోదా వస్తేనే ఎదిగిందా, లేకపోతే కన్వెన్షనల్ మెకానిజమ్స్ తోటి, ఆఫ్టర్ తీసేయండి సార్, అసెంబ్లీకి వస్తే ఎంత రాకపోతే ఎంత. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వచ్చారు? నేను ముఖ్యమంత్రి అయితే తప్ప నేను రానని బయటకు వెళ్ళిపోయాడు, వచ్చాడా? అది ఎందుకు ప్రశ్నించారు? ఇక్కడ మిగతా వాళ్ళు రావటం వేరు. దేర్ ఆర్ ఇష్యూస్. చెన్నై తీసుకోండి, కరుణానిధి అసెంబ్లీకి వెళ్ళాడా? జయలలిత అసెంబ్లీకి వెళ్ళిందా? దేర్ ఆర్ ఎగ్జాంపుల్స్, సెట్ ఎగ్జాంపుల్స్. దయచేసి రాజకీయం అంటే ఏదో జగన్మోహన్ రెడ్డిని మాత్రమే మేము మొత్తం స్క్రూ గేజ్ తోటి కొలిసి డిస్కౌంట్ లెక్క పెడతామని కాదు. ఇక్కడ మొత్తం ఉండండి సార్, నేను మాట్లాడిన తర్వాత ఆంజనేయ రెడ్డి గారు మీ ఏళ్ళు దించండి, ఫస్ట్ మీ ఏళ్ళు దించండి, తర్వాత మీకు ఇస్తాడు. ఏళ్ళు దించండి సార్, ఆంజనేయ రెడ్డి గారు దించండి, చూపుడు వేలు మీరు దించేస్తేనే మాట్లాడతాను. గుడ్ బాయ్, వెరీ గుడ్, గుడ్ లీడర్. సో గుడ్ లీడర్. సో ఇది నేను ఏం చెప్తున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక బూతలాగా చూపించారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మీకు అసలు ఎక్కడ మీరు తీసుకోలేదు. ఈ రోజు మీరు 15 నెలల తర్వాత 2 లక్షల కోట్ల అప్పు ఈ రాష్ట్రంలో చేశారు. దేని చేశారండి చెప్పండి నాకు. ఈరోజు ప్రభుత్వ ఆస్తుల మొత్తాన్ని ప్రైవేట్ వాడు కట్టబెడుతున్నాడు. ఇది మీ పరిపాలన? ఇది మీ అజెండానా? మీరు ప్రభుత్వం తరపున, పేదల తరపున, రాష్ట్రం తరపున ఉండదలుచుకున్నారా? పిడికిడి మంది వ్యక్తుల కోసం మీరు ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని మీరు ఒక అంచనా ప్రకారం ముందుకు తీసుకెళ్తున్నారా? ఏ విధంగా ఇస్తారండి భూములు? మీరు తాడేపల్లిలో ఉన్నటువంటి రాజధాని ప్రాంతంలో ఉన్న భూములు, లేకపోతే విశాఖపట్నంలో ఉన్న భూములు 99 పైసలకి ఎకరాలు ఇచ్చేసి మాకు ఇండస్ట్రీస్ వస్తున్నాయని చెప్తున్నారు. అరే నేను అడుగుతూ ఉన్నా, దాదాపు 30-40 సంవత్సరాలుగా మీరందరూ ప్రతిపక్ష పార్టీ, అధికార పార్టీ, మొత్తం ప్రభుత్వ డబ్బులతోనే కదా మీరందరూ బతుకుతుంది. మీరు అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, మొత్తం ప్రభుత్వ డబ్బులే కాదా? ఈ రాష్ట్రంలో పేదలు ఒక్కసారి రిజర్వేషన్ తీసుకుంటే, లేదా ఒకసారి హాస్టల్లో చేరితే, అరే వీడికి ఇంకా జీవితకాలం రిజర్వేషన్లు మేమైపోతాం అని మాట్లాడేవాళ్ళు జీవితకాలం ప్రభుత్వం మీద ఆధారపడి బతికి ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని మీరు ఎటు తీసుకెళ్తున్నారు? ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటం కోసమా? దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ దోపిడీ జరుగుతూ ఉంది, ఇక్కడ మొత్తం ప్రైవేటైజ్ కాబోతా ఉంది. ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి వీళ్ళు ఎవరు? మెడికల్ కాలేజీలు ఇందాక పెద్దలు చెప్పారు, అది ఒక సెంట్రల్ గవర్నమెంట్ పాలసీలో వచ్చింది. ఎస్, సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ అంత ముందు కూడా ఉంది. కానీ ఇక్కడ ప్రభుత్వం ఆ పాలసీ వెనకాల పడి ఢిల్లీ నుంచి తీసుకొని ఇక్కడ దాకా వస్తే అది ఎస్టాబ్లిష్ అయింది. అంతకుముందు ఎందుకు తేలేదు? ఇప్పుడు అదే పాలసీ కదా. ఎందుకు P3 మోడల్ పెడుతున్నారు?
నేను అడుగుతున్నాను, వై ఆర్ జంపింగ్ ఇంటు ది ప్రైవేటైజేషన్? ఏమండి, రాష్ట్రాన్ని మీకు అప్పచెప్పింది ప్రైవేటైజేషన్ చేయడం కోసమా? మీ అలవాటు, గతంలో అలవాటు ఏంటి? పబ్లిక్ సెక్టర్లో మొత్తాన్ని తెగనమ్మి ప్రైవేట్ వాడికి అప్పచెప్పాలి. రైతులకు కరెంటు కావాలంటే కరెంటు ఉండదని చెప్పాలి. రైతులు ఏదైనా అడిగితే వీళ్ళకి ఉండదని చెప్పాలి. ఇది కదా మీ పాలసీ. ఇప్పుడు అదే దాన్ని మీరు చేస్తున్నారు. ఇది తప్పు అని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఎలా కనబడుతున్నాడు? జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఒక బోతల్లాగా చూపించడానికి ప్రయత్నం చేస్తాను. కానీ రిమెంబర్ వన్ థింగ్, రైట్? మీరు ముగ్గురు కూడా పెద్దలు, సుదీర్ఘ రాజకీయాల్లో ఉన్నవాళ్ళు. వర్మ గారు ఇందా చెప్తున్నా 23 సంవత్సరాల నుంచి నేను ఉన్నానని. ఎస్, ఇంకొక 23 సంవత్సరాలు ఉండండి, సంతోషం. బట్ వాస్తవాన్ని వాస్తవంగా చెప్పండి. అంతేగాని మీరు ఒక పార్టీలో ఉన్నంత మాత్రాన రెండో పార్టీ మొత్తం తప్పుడు పార్టీ, తప్పుడు విధానాలని చెప్పడానికి ప్రయత్నం చేయబాకండి దయచేసి. నేను కూడా ఇక్కడ మీ విధానాన్ని మాత్రమే నేను చెప్తున్నాను. ఎందుకు మీరు P3 మోడల్ ఎంచుకున్నారు చెప్పండి నాకు. అంటే మీరు స్పీడప్ చేయడం కోసమా? ఎవరు ఈ P3? ఎవరు అసలు? ఎందుకు, ఎక్కడి నుంచి వస్తున్నారు? ప్రభుత్వం నడపలేనటువంటి హాస్పిటల్స్ ని, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ని, మెడికల్ కాలేజ్ ని ప్రైవేట్ లో నడుపుతాడా? డూ యూ థింక్ దట్ ప్రైవేట్ ఈస్ మోర్ ఎఫిషియెంట్ దాన్ గవర్నమెంట్? ఇఫ్ ఇట్ ఇస్ సో, ఎవడు ఈ ప్రైవేట్ వాడు? ప్రజలకు చెప్పారా? మేము వచ్చిన తర్వాత మొత్తం మేము P3 మోడల్ తీసుకొస్తామని ఎప్పుడని చెప్పారండి మీరు ప్రజలకి? మీరేం చెప్పారు? మీకు మొత్తం ఇంట్లో ఒకళ్ళుంటే, బడి బోర్డు ఉంటే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000. అన్ఎంప్లాయ్ ఉంటే, నీకు నిరుద్యోగం ఉంటే నీకు 10,000, నీకు 18,000, నీకు 18,000. ఎస్సీ వాళ్ళు, ఎస్సీస్, ఎస్టీస్, బీసీస్ మీ అందరికి 50 ఏళ్ళు దాటితే మీకు పెన్షన్, మీకు పెన్షన్. ఎటుపోయినాయండి ఇవన్నీ? ఈ రోజు పోస్టర్లో లేవా అవన్నీ? ఎందుకు మీరు గ్యాస్ సిలిండర్స్ మీరు ఇవ్వలేకపోయారు? ఒకదాన్ని ఇచ్చి ఎందుకు ఆపారు? ఎందుకు సంవత్సరం తర్వాత మీరు ఉచిత రోజులు తీసుకొచ్చారు? తీసుకురండి. ఎస్, మీకేదో తప్పుడు అడుగులు ఉన్నాయి, సరి చేసుకుంటున్నారు, చేసుకోండి. వీ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్. బట్ అట్ ద సేమ్ టైం మా రిక్వెస్ట్ ఏంటంటే, మీకు చేతులెత్తి రాష్ట్ర ప్రజల తరఫున చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా చెప్తున్నాం, ఈ రాష్ట్రాన్ని దారాదత్తం చేయడానికి ప్రయత్నం చేయబాకండి. బీజేపీ వారికి కూడా, ఆంజనేయ రెడ్డి గారికి కూడా, ఆయన చాలా సౌమ్యుడు. కానీ జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉందనుకున్నా 52 నుంచి 80 దాకా. ఈ దేశంలో పబ్లిక్ సెక్టర్స్ ని తీసుకొచ్చి పెడితే ఒక్కొక్క పబ్లిక్ సెక్టర్ ని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తో సహా మీరు తెగనమ్మే దశలోకి బీజేపీ వెళ్ళిపోయింది. ఓకే, మీరేం చెప్పదలుచుకున్నారు? ఈ దేశాన్ని ఒకరిద్దరు చేతిలో పెట్టి మిగతా వాళ్ళందరూ తమాషాలు చూడదలుచుకున్నారా? రైట్. ఒప్పుకుంటారా? నేపాల్ ఏం జరుగుతుంది? కాఠ్మండ్లో ఏం జరిగింది? శ్రీలంకలో ఏం జరిగింది? నేను మీ దగ్గరికి రాదనుకోమాకండి. ఈ దేశంలో జనం ఉన్నారు, ఆలోచిస్తారు, సంఖ్య ఉండొచ్చు, కానీ సంఖ్యాబలం మాత్రమే కాదు. దయచేసి ఇందాక మీరు ఒకటి అడిగారు, సంఖ్యాబలంతో 10%. నేను చెప్పాను మీకు 1/10% ఈజ్ వాట్? 10% ఈజ్ టు ఎస్టాబ్లిష్ ది అదర్ యాక్టివిటీస్, నాట్ టు డిక్లేర్. ఓకే, జూపుడి గారు మీరు పాలించారు కాబట్టి ఇది మీరు చేసుకోకుండా. ఓకే, జూపుడి గారు సన్ రైజ్ అన్నారు పెద్దలు, మా శివశంకర్ గారు is most dedicated and central government I think great officer. I have got lot of respect towards him. But sunrise ఏమైందంటే 2014-19 సన్ రైజే కదా, 19లో సన్సెట్ అయింది కదా, మళ్ళీ 24లో కదా సన్ రైజ్ వచ్చింది. ఓకే, మళ్ళీ రేపు ఏమవుతుందో చూడండి. రైట్. ఓకే, దయచేసి దాన్ని చూసి సార్ ఏం లేదు, మీ జూపుడి గారు టోటల్ గా సన్ రైజ్ అనుకోబాకండి. జూపుడి గారు ఓకే, లేపినటువంటి అంశాన్ని నేను చెప్తున్నానండి. ఆరోగ్యశ్రీ అన్నారు వర్మ గారు, ఆరోగ్యశ్రీ ఎక్కడ జరిగింది నేను అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 3,700 జబ్బులుంటే వాటిని లిస్ట్ అవుట్ చేసి ప్రతిదాన్ని ఇచ్చారండి. ఈ రోజు మీరు ఎన్నింటికి కుదించే వర్మ గారు ఏనండి. ఇందాక మా ఆంజనేయ రెడ్డి గారు అన్నారు వర్మ ఇంటూ వర్మ స్క్వేర్, P3, P4 ఇవన్నీ వస్తూ ఉన్నాయి. అంటే ఇక్కడ మీరు ఆరోగ్యశ్రీలో ఎంతమంది అప్లై చేసుకుంటే ఎంతమందికి వచ్చిందండి? ఈరోజు హెల్త్ ఉందంటారు ఇక్కడ చూడండి, ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూడండి, ఒకసారి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి చూడండి. మాకు ఆరోగ్యశ్రీ రావట్లేదు కాబట్టి వీఆర్ నాట్ గోయింగ్ టు ఎంటర్టైన్ వాట్ ఎవర్ మే బి ద కండిషన్ పేషెంట్ అని వాళ్ళు కూర్చున్నారు. ఇదే మీరు సన్ రైజ్ లేకపోతే హెల్త్ ఇండియా, హెల్త్ ఆంధ్రప్రదేశ్ ఇదంటే మీరు చేసేది. మేము అడుగుతున్నాం, మీరు ప్రజలకు ఏది చెప్పారో అది చేయండి దయచేసి. అడిషనల్ గా ఏం అడగట్లేదండి. వాట్ యు హావ్ ప్రామిస్డ్, ప్లీజ్ ట్రై టు డూ ది సేమ్ థింగ్ టు ద పీపుల్. ఓకే, జూపుడి గారు మీరు అనంతపురంలో సబ్మిట్టుకున్నారు. జూపుడి గారు మీకు 40% ఓట్ బ్యాంక్ ఉంది. మీరు దాని మీద ఫైట్ చేయండి, ప్రజలు మీ వైపే చూస్తారు. వాళ్ళు అదే అంటున్నారు కదా,
మీరు ఫైట్ చేయండి, 40% ఓట్ శాతం ఉంది. అదే రిపీట్ అవుతుంది. నేను వర్మ గారు, నేను అదే చెప్పేది. ఇక్కడ నేను పాలసీలు మాత్రమే ప్రతిపక్ష పార్టీగా మేం చెప్పదలుచుకున్నాం. మీరు ఒకవేళ మీరు అనుమతి ఇచ్చి స్పీకర్ ప్రతిపక్ష పార్టీ మీకు హోదా ఇస్తున్నాం, మాకే కార్లు బంగళాలు కూడా అవసరం లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు కార్లు బంగళాల కోసం చూసే వ్యక్తి కూడా కాదు. చేతులు కట్టుకుని అడ్మినిస్ట్రేట్ చేశాడు 5 సంవత్సరాల్లో. చేతులు కట్టుకుని అడ్మినిస్ట్రేట్ చేశాడు. ఆయన బహిరంగ సభలు పెట్టి అడ్మినిస్ట్రేషన్ చేయలా. స్టూడెంట్ లాట్ ఆఫ్ థింగ్స్. ఇప్పుడు మాకే కార్లు బంగళాలు ఏం అవసరం లేదు. యూ అలౌ